సుష్మా భూపతి అని డాన్స్ వీడియోస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అంతే ఒక 35 ఇయర్స్ 30-35 ఇయర్స్ ఉంటాయి. తను ఒక టీచర్ హైదరాబాద్‌లోనే ఉంటుంది. తన హస్బెండ్ కూడా ప్రైవేట్ జాబ్ చేస్తారు. అయితే ఎంత అందంగా డాన్స్ చేస్తదో, ఎంత బావుంటుందో చాలా పాపులర్ అయింది తన డాన్స్‌తోనే. అయితే ఇప్పుడు ఆమెని టార్గెట్ చేసి అసలు విపరీతంగా అసలు 100 కామెంట్స్ వస్తే 99 కామెంట్స్ నెగెటివ్. ఒక మహిళని అసలు అంటే నాకు ఈ మధ్య కొత్తగా అర్థమైందేంటంటే, ఇవన్నీ రోస్టర్ బ్యాచ్‌లు చేస్తున్నవి. అరే! ఎందుకు ఆ శారీ ఎంత అందంగా కట్టుకుంటదో, మనిషి ఎంత బావుంటదో, అయినా ఆమెనంత అంటే తట్టుకోలేకపోతున్నారు. ఒక మహిళని అలా గూడా ఈ రోస్టర్ బ్యాచ్‌లని ఏం చేయాలండి? ఎలా చేస్తే బావుంటుందసలు? ఒకటి ప్రభుత్వం దీని పట్ల కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందే. మన హ్మ్. దగ్గర గాకుండా వేరే కంట్రీస్‌లలో ఇటువంటి కొన్ని ఉంటాయి. సోషల్ మీడియా వేదికగా కొన్ని చేస్తే వాళ్ళ పట్ల చట్టాల్లో వాళ్ళు చాలా స్ట్రిక్ట్‌గా మూవ్ అయ్యేది ఉంటది. హ్మ్. ఇంకొకటి మన తెలంగాణలో గావచ్చు, తెలుగు సంస్కృతిలో ఇటువంటివి మంచిది కాదు అనేది నా అభిప్రాయం. హ్మ్. ఇటువంటి కల్చర్ అనేది భవిష్యత్తు తరాలకు మంచిది కాదనేది. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియాలో మనమేదో ఫేమస్ కావాలని చెప్పేసి కొన్ని సార్లు ఒక వుమెన్‌గా మనల్ని మనం కూడా చాలా జాగ్రత్తగా హ్మ్. కాపాడుకోవాల్సిన అవసరం ఉంటది. ఆ బాధ్యత మన మీద ఉంది. హ్మ్. వాళ్ళు కామెంట్ ఓకే. 90% సంబంధం ఉన్నా, లేకపోయినా అనవసరం కామెంట్‌లు 100 వస్తుంటాయి. హ్మ్. అవి ఎలా అయినాయంటే అందరి పట్ల ఉంటున్నాయి. హ్మ్. ఇప్పుడు అటువంటి పర్సన్స్ వాళ్ళు కామెంట్ చేసే విధంగా ఉన్న పర్సన్స్ పట్ల ఉంటే, సరే ఆ వ్యక్తులు వాళ్ళనే చేస్తున్నారు గదా అనుకోవచ్చు. అలా హ్మ్. లేదు. వీళ్ళు ప్రతి ఒక్కరిని అదే రకంగా కామెంట్ చేస్తున్న సందర్భం చూస్తున్నాం. వుమెన్ ఈరోజు తనని తను చాలా భద్రంగా కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో హ్మ్. మీరు మీ నుంచి ఒక వీడియో గావచ్చు, ఫోటో గావచ్చు, ఇంకేదన్నా గావచ్చు బయటికెళ్తుంది అనుకుంటే చూపు ఒకసారే చూస్తారు. కామన్‌గా నేను మిమ్మల్ని ఒకసారి గమనిస్తా. అదే హ్మ్. కెమెరా అయితే కొన్ని అవును. వందల సార్లు గమనిస్తది. హ్మ్. కెమెరా కన్ను చాలా పవర్‌ఫుల్. అవును. మనిషి కన్ను కంటే. కాబట్టి మన నుంచి ఒక వాయిస్ గావచ్చు, డ్రెస్సింగ్ విషయంలో గావచ్చు, హ్మ్. లేదు ఇంకో విషయంలో గావచ్చు, ఒకసారి బయటికి వెళ్తున్నామో, లేకపోతే ఏదన్నా వీడియో ఇంకే రకంగానైనా ఉందంటే, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే విధంగానన్నా ఉన్నామా లేదా? మన హ్మ్. భద్రత గురించి మనం ఆలోచించామా అనేది ఒకటి ఆలోచించుకోవాలి. హ్మ్. రెండవది కుటుంబం నుంచే పిల్లలకు ప్రతి ఒక్కరికి కొన్ని విలువలు నేర్పించాలి. హ్మ్. ఈక్వాలిటీ నేర్పించాలి. ఇలా ఎవరినంటే వాళ్ళని ఏదన్నా మాట్లాడితే కుటుంబంలో తల్లినో, లేకపోతే అక్కనో, ఇంకెవరినో మాట్లాడితే ఏ రకంగా బాధపడతారో అనే విషయము ఈ మానవ సంబంధాల్లో ఉండే సున్నితమైన అంశాల గురించి కుటుంబము వాటి విలువలు అనేవి ఇవి ఖచ్చితంగా పాటించాలి. రెండవది అన్నిటికంటే ముఖ్యంగా ఈ వీడియోలో చిన్న పిల్లలు. అవును. ఈరోజు పేరెంట్స్ కావచ్చు, లేదు సింగిల్ పేరెంట్‌గా ఉన్న వాళ్ళకి గావచ్చు, ఎవరికి గావచ్చు, చిన్న పాపైనా సరే ఒక 10 నిమిషాలు కనపడకపోతే భయపడే పరిస్థితులకు మనం నెట్టివేయబడ్డాము. హ్మ్. వాళ్ళు పిల్లలు. వాళ్ళకేం తెలియదు. తెలియని లోకంలో భయంకరమైన సమాజం ఉంది అనే ఒక భయానకమైన వాతావరణాన్ని మనం వాళ్ళకి తయారు చేయొద్దు. హ్మ్. అటువంటిది ఎక్కడైనా జరిగితే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరం కూడా దాని గురించి ఆలోచించాలి, ఖండించాలి, అవసరమైతే శిక్షించాలి. హ్మ్. చట్టాలు కావచ్చు, మరేదైనా ఇమ్మీడియేట్‌గా ఎటువంటి ఇన్‌ఫ్లూయెన్స్ లేకుండా. హ్మ్. ఆహ్, ఒక వుమెన్‌కి ఒక కోణం, హ్మ్. ఒక పసిపాప ఒక కోణం. అవును. ఒక పసిపాపని జూస్తే మనకు కామన్‌గా మన కడుపులో పుట్టిన పిల్లలాగా, లేదు మన ఇంటి ఆ తోబుట్టువులాగా పిల్లలకు మనము ఇది సర్దుకో అమ్మా, ఇగో హ్మ్. ఇది బ్యాడ్ టచ్ అమ్మ అని నేర్పించాలి. తెలివని సమాజాన్ని ఏ రోజైతే మనం నిర్మించుకోగలుగుతామో, హ్మ్. ఆ రోజు మనం ఏవైతే ఇంత డెవలప్ అయినాం, అంత డెవలప్ అయినాం, ఇది అద్భుతమైన టెక్నాలజీ అది గాదు మనం. ఫస్ట్ మనం మన విలువలు, హ్మ్. కుటుంబాలు, మానవ సంబంధాలు, ప్రకృతి, హ్మ్. నేచర్‌ని కాపాడుకోవడము, పిల్లల్ని అటువంటి పరిస్థితులకు నెట్టివేయకుండా నా బిడ్డ ఒక రోడ్డు మీదకెళ్తే భద్రంగా ఇంటికి తిరిగొస్తుందంటే ఉండే తల్లి, హ్మ్. అటువంటి సమాజాన్ని మనం నిర్మించి ఇచ్చినప్పుడే మనం ముందు తరాలకు ఒక మనుషులుగా మనం నిలబడ్డట్టు.